సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఒక కేసు కాదు, రెండు కాదు, ఏకంగా 36 కేసులు ఒకదాని తర్వాత ఒకటి అంబటి రాంబాబు చుట్టూ అధికార పక్షం పన్నిన ఈ పద్మ వ్యూహం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కల్తీ నెయ్యి ఫ్లెక్సీల వివాదంలో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసుల మీద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఒక కేసులో జైల్లో ఉన్న అంబటి బెయిల్పై బయటకు వచ్చినా మరో కేసులో అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే అంశానికి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ అందిస్తారు, చూద్దాం. ఆకాంక్ష, ఏదైతే అంబటి రాంబాబు ఉన్నారో అంబటి రాంబాబు చుట్టూ మాత్రం కేసుల వలయం అయితే చుట్టుకుందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా వైసీపీలో ఎంతమంది నాయకులు ఉన్నప్పటికీ కూడా అంబటి రాంబాబుదే వాయిస్. ప్రధానంగా ఆయన పార్టీకి మౌత్ పీస్ లాగా పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా కూడా ఆయన మాట్లాడేటువంటి సందర్భంలో చేసేటువంటి ఆయన వ్యాఖ్యలు కానివ్వండి, సెటారికల్గా చేసేటువంటి కామెంట్స్ కానివ్వండి, చాలా హల్చల్ అవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఆయన అయితే మాత్రం టీడీపీకి సంబంధించిన నాయకుల్ని, కూటమి నాయకుల్ని అందరి మీద కూడా చేసినటువంటి వ్యాఖ్యలకి మాత్రం ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన మీద ఇప్పటికే కొన్ని కేసులు అయితే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ లడ్డూ వ్యవహారానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి వ్యాఖ్యలు, అన్పార్లమెంట్ లాంగ్వేజ్కి సంబంధించిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల ఆధారంగా ఆయనైతే ప్రజెంట్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. అప్పటి నుంచి కూడా సీఎం మీద చేసిన వ్యాఖ్యలకి ఈ నిరసన వ్యక్తం చేస్తూ అనేక చోట్ల రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా పలు కేసులు అయితే నమోదు చేశారు. ఇవే కాకుండా కూడా ఆయన గతంలో ఏదైతే చేసినటువంటి ధర్నాలు కానివ్వండి, అదేవిధంగా నిరసన కార్యక్రమాలు కానివ్వండి, అంటే పోలీసులకి సంబంధించి పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా ఆయన ధర్నాలు అదేవిధంగా కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసులకి వాళ్ళ జాబ్కి చేయకుండా అడ్డుకున్నారని చెప్పి కూడా కేసులు నమోదైనటువంటి నేపథ్యం. టోటల్గా ఇప్పటి వరకు కూడా 40కి పైగా కేసులు ఆయన మీద నమోదు అయ్యాయి. ప్రధానంగా ఆయన ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో ఆయనైతే మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కేసులకి పీటీ వారెంట్ మీద తిప్పించే విధంగా కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈరోజు గుంటూరుకి సంబంధించి పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు ఏదైతే మెడికల్ కాలేజీకి ప్రైవేటీకరణకు సంబంధించిన పీపీపీ మోడ్కి సంబంధించిన వ్యతిరేక కార్యక్రమంలో ఆయన పాల్గొనటమే కాకుండా అప్పుడు అక్కడ బారికేడ్స్ అడ్డుపెట్టినటువంటి పోలీసులని బారికేడ్స్ తన్నుకుంటూ బుల్డోజ్ చేసినటువంటి వెళ్ళటం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఆయన మీద కేసు నమోదు అయింది. అది ఈ రోజుకు సంబంధించి పీటీ వారెంట్ మీద ఆయన అయితే గుంటూరు కోర్టుకు తెస్తున్నారు. అదేవిధంగా కూడా గతంలో పోసాని మురళీకృష్ణ ఏ విధంగా అయితే వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు చేసి ఆయన్ని ఒక చోట నుంచి మరొక చోటుకి ఎలా అయితే తరలించారో అదే విధంగా కూడా అంబటి రాంబాబుని కూడా తరలిస్తారు అనేటువంటి వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి. ప్రధానంగా అంబటి రాంబాబు అయితే మాత్రం ప్రధానంగా ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి విమర్శలు కానివ్వండి, కూటమి నాయకులను అయితే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు తీసుకెళ్తాం. అదేవిధంగా కూడా ఆరోపణలు లేకపోయినప్పటికీ కూడా ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం పూర్తి ఆధారాలతో చెప్పినట్టుగా కూడా ఇస్తున్నటువంటి క్రమంలో, అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి క్రమంలో అయితే మాత్రం ఆయన్ని అడ్డుకోవాలని అయితే ప్రయత్నించారు. ఈ సందర్భంగా కూడా ఇప్పుడైతే మాత్రం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాం. అదేవిధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఆ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అదే కేసుకు సంబంధించి ప్రతి చోట అంటే ప్రతి జిల్లాలో కూడా కేసులు నమోదు అయినటువంటి అయ్యాయి. వాటికి సంబంధించి ఆయన అయితే మాత్రం పీటీ వారెంట్ మీద ప్రతి చోటకి కూడా తిప్పేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన అంబటి రాంబాబుకి సంబంధించి అంబటి రాంబాబు దూకుని తగ్గించేందుకు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి పర్యవసానంగా కూడా ఆయన దూకుని తగ్గటమే కాకుండా కూడా ఆయన్ని సైలెంట్ చేసేందుకు ఇటువంటి కేసులు నమోదైనట్లు కూడా మనకైతే అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.